డియర్ స్టూడెంట్స్, హెచ్ఎండబ్ల్యూఎస్ ఎగ్జామినేషన్ డేట్ అనౌన్స్ చేయడం, వెబ్సైట్లో పెట్టడం, నంబర్ 12th డేట్ డిసైడ్ చేయడం జరిగింది. కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 1 month 30 days ఉంది. మరి ఈ 30 daysలో చాలామంది విద్యార్థులు మాకు మెసేజ్ చేయడం, అడగడం, కాల్ చేసి సార్ ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి, అదేవిధంగా ఇంపార్టెంట్ ఏంటో చెప్పండి. జనరల్గా ఏంటంటే కాంపిటేటివ్లో ఒక ఫ్యాకల్టీగా ఇది ఇంపార్టెంట్ కాదు అని చెప్పకూడదు యాజ్ ఏ ఫ్యాకల్టీగా. ఎందుకంటే ఏదైనా అడగచ్చు, సిలబస్ ప్రకారం వాళ్ళు సిలబస్ ఇచ్చారు, సిలబస్లోంచి ఏదైనా అడగచ్చు. కాకపోతే మనకి తెలంగాణ ఫామ్ అయిన తర్వాత, తెలంగాణ స్టేట్ ఫార్మ్ అయిన తర్వాత కొన్ని పేపర్లు ఎనాలిసిస్ చేస్తుంటే మనకి 3 times చూస్తే ఏడబ్ల్యూ కానీ ఏఈ కానీ కలిపి పాత పేపర్లు, ఒక హెచ్ఎండబ్ల్యూఎస్ ఆల్రెడీ ఓల్డ్ పేపర్ 2015 ఎనాలిసిస్ చేస్తూ ఉంటే మనకి కొన్ని సబ్జెక్టుల మీద అవగాహన వస్తుంది. ఓహో, ఈ టాపిక్స్ నుంచి ఎక్కువ ఇస్తున్నారు కదా అని. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోటిఫికేషన్ మార్చిలో పడినప్పటి నుంచి కూడా నేను ఒకటే చెప్తున్నాను, అన్నీ చదవాలి యాజ్ పర్ సిలబస్ ప్రకారం. ఎక్కడ అడుగుతారో కూడా తెలియదు. కొన్ని 1-2 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్ కూడా ఇవ్వచ్చు, అలా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మనం వీ కెనాట్ క్వశ్చన్ అనమాట. వాళ్ళు ఒక సిలబస్ ఇచ్చారు, సిలబస్ ప్రకారం వెళ్ళాలి. అయితే 30 days ఉంది కాబట్టి ఈ 30 daysలో జనరల్గా ఏంటంటే ఇప్పటి వరకు చాలామంది టెక్నికల్ మీద ఫోకస్ పెడతారు. ఎందుకంటే టెక్నికల్ ఎక్కువ మార్క్స్ కాబట్టి మనకి ఇది 150 marks కంపేర్ టు ది జనరల్ స్టడీస్ అవి డబుల్ ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకి దీంట్లో ఈ 30 daysలో ఎక్కువ స్కోర్ చేయాలి. ఎక్కువ స్కోర్ అంటే ఎంత స్కోర్ చేయాలి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ పేపర్. అది కూడా మళ్ళీ పిల్లలు అడుగుతూ ఉంటారు, ఎంత వస్తే, ఎన్ని మార్కులు వస్తే రావచ్చు మాకు ఇంటర్వ్యూకి అని. అంటే ఇది వీ కెనాట్ సే ఎర్లియర్. ఎగ్జామ్ మనం జరగకుండా ముందే చెప్పడం అనేది అది ఎగ్జాగరేషన్ అవుతుంది. సో అలా బ్లఫ్ చేయడం కుదరదు. ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది, టఫ్గా ఉందా, వెరీ డిఫికల్ట్గా ఉందా, మోడరేట్గా ఉందా, ఈజీగా ఉందా, దాని మీద ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఆ ఎగ్జామ్ అయిన తర్వాత చూద్దాం అవన్నీ కూడా. ఇప్పుడు ఈ 30 daysలో మనకి ఎక్కువ స్కోర్ చేయాలంటే దేని మీద ఫోకస్ పెట్టాలి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే పిల్లలు అడిగేది కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చదవాలి అనేది ఒక క్వశ్చన్. సో అవన్నిటి కోసం ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను. సో నా సహోదరులు, నా మిత్రులు, నా ఫ్రెండ్స్, ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్తో కొట్టుమిట్టాడుతున్న ఈ విద్యార్థులకి ఈ ఒక చిన్న నోటిఫికేషన్. ఇది ఎక్కువ పోస్టులు కూడా లేవు, అయినప్పటికీ కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది కాబట్టి ఈ కరోనా సందర్భంలో కూడా చాలామంది ఉపాధి కోల్పోయారు, వాళ్ళు కూడా దీనికి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి. సో ఇది మనకి కాంపిటీషన్ హెవీగానే ఉంటుంది, పేపర్ స్టాండర్డ్ కూడా అలాగే ఉంటుంది, అంత ఈజీగా అయితే ఉండదు, మేనేజర్ పోస్టులు కదా. సో కాబట్టి ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకి ఎక్కువ స్కోర్ ఉంటుంది, ఫస్ట్ ఈ 1 monthలో మనం ఎక్కువగా స్కోర్ కావాలంటే ఏ టాపిక్స్ మనం ఫోకస్ చేయాలి అనేది మీతో షేర్ చేసుకుంటాను. అన్నీ చదవాలి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అన్నీ చదవాలి. కాకపోతే ఇది ఏంటంటే ఈ టాపిక్స్ ఫస్ట్ చదివితే మీకు ఎక్కువగా స్కోరింగ్ వస్తుంది. ఓకేనా? అవేంటనేది మనం చూద్దాం. ఒక్కొక్క సబ్జెక్ట్ ఈ 150 marksలో మీకు సుమారు 90 above స్కోర్ రావాలి. ఈసారి మినిమం 90 above రావాలి. మినిమం 90 above వస్తేనే మీకు అనేది కాస్త ఆ కాంపిటీషన్లో ఉంటారు. మినిమం 90 above, 150కి 90 above రావాలి. మీకు గుర్తుపెట్టుకోండి, 150కి 90 above రావాలి. గుడ్ స్కోర్, వెరీ గుడ్ స్కోర్ అనమాట. సో ఆ పందాలో మనం 90 above రావాలి అంటే మనం ఏం చేయాలి? అవుట్ ఆఫ్ 150 దీంట్లో నెగిటివ్ మార్కు లేదు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి ఉంది కానీ ఇక్కడ టీఎస్పీఎస్సీలో నెగిటివ్ మార్క్ అనేది లేదు. ఇది కూడా అడుగుతున్నారు, టీఎస్పీఎస్సీలో నెగిటివ్ మార్క్ లేదు. సో దీంట్లో మనకి ఈ యొక్క వాళ్ళు ఇచ్చిన 15 టాపిక్స్లో మనం మేజర్గా ఫోకస్ దేని మీద చేయాలనేది మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకేనా? ఈ 30 daysని జాగ్రత్తగా మీ సమయాన్ని వృధా చేయకుండా, ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా, సోషల్ మీడియాకి దూరంగా ఉండి చక్కగా ఆ బుక్స్ని మీరు కోర్ సబ్జెక్టు 6 hours, జనరల్ స్టడీస్ 4 hours, టోటల్ 10 hours, 30 days 300 hours. ఈ 300 గంటలు మీ జీవితాన్ని మార్చబోతుంది. మీకు 30 సంవత్సరాల పూట హాయిగా జీవిస్తారు, ఆ తర్వాత మీకు హ్యాపీగా మనకి గడిచిపోతుంది అనమాట. సో ఈ యొక్క 30 days చాలా క్రూషియల్, కీలకమైనవి. ఓకే? సో దీనికి ప్లానింగ్ ఎలా అనేది నేను చెప్తాను మీకు ఇప్పుడు ఈ వీడియోలో. ఓకే? స్ట్రాటజీ హెచ్ఎండబ్ల్యూఎస్కి ఇక్కడ 2 parts ఉంటాయి. జనరల్ స్టడీస్ పేపర్ 1, పేపర్ 2 టెక్నికల్. మీ టెక్నికల్ మీరు 4 years బీటెక్ చేశారు, తర్వాత చదువుతూనే ఉన్నారు గేటు. అదేవిధంగా మీకు అటు స్టాఫ్ సెలక్షన్ కావచ్చు, రకరకాల టెక్నికల్ బేస్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి మనకి. సో టెక్నికల్ మీకు ఎప్పుడో పరిచయం ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు ఈ 30 daysలో జనరల్ స్టడీస్ దీంట్లో 90 మినిమం రావాలి.
నేను మినిమం అని చెప్పాను. దీంట్లో 100 దాటిన వాళ్ళు ఉన్నారు. లాస్ట్ టైం అయితే 116 వచ్చాయి, ఒకరు 120. మినిమం 90 దాటాలి. మినిమం మీకు టార్గెట్ అనమాట. ఇది దాటాలంటే ఈ 30 డేస్లో మనకి 4 to 5 అవర్స్ చదవాలి. 4 to 5 అవర్స్, టెక్నికల్ 5 to 6 అవర్స్. అంటే మినిమం యావరేజ్ 10 అవర్స్. అంతకంటే ఒక మనిషి ఎక్కువ చదవలేడు. మళ్ళీ అనారోగ్యం బారిన పెడతాం. అసలే కోవిడ్, ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయితే మళ్ళీ ఏదో అటాక్ అవుతుంది. సో కాబట్టి మనకి స్ట్రాటజీ ప్రకారం వెళ్తే రోజు 10 గంటలు ఒక మనిషి కష్టపడగలడు మానసికంగా. ఇది ఫిజికల్గా కాదు కదా, నువ్వు మానసికంగా కష్టపడుతున్నావు. సో కాబట్టి మానసికంగా 10 అవర్స్ అంటే చదవడం అనేది బ్రెయిన్ పెట్టి 10 అవర్స్ అంటే 30 డేస్ ఇంటూ 30 అంటే ఎన్ని గంటలు వస్తుంది మనకి? 300 అవర్స్. 300 అవర్స్ అంటే ఇది నెట్ అవర్స్ నేను చెప్పేది. అంటే కానీ ఒక అరగంట చదివి బుక్ తీసి టీవీ మీద కూర్చుని లేకపోతే సెల్ ఫోన్ ఒత్తుకుంటూ ఉంటే ఇంకో అరగంట అయిపోతుంది. ఉపయోగం ఏముంది? నేను చెప్పేది నెట్ అవర్స్. 300 అవర్స్ నెట్ అవర్స్ నువ్వు ఉపయోగిస్తే 150 జనరల్ స్టడీస్, 150 గంటలు నేను టెక్నికల్. ఎందుకంటే ఆల్రెడీ నీకు 4 years అనుభవం ఉంది కాబట్టి ఈ ఫీల్డ్లో. నీ ఆ సబ్జెక్ట్స్ని బట్టి కంట్రోలా, మెజర్మెంట్సా, లేకపోతే ఫ్లూయిడ్ మెకానిక్సా, స్ట్రెంత్ ఆఫ్ మీటర్లా, మీ సబ్జెక్టులను బట్టి ఈసీయా, త్రిబులియా, లేకపోతే సివిలా, మెకానికలా పక్కన పెట్టండి. సో అది నేనేం మాట్లాడు. సో కాబట్టి ఇక్కడ 150లో 150 గంటలు కష్టపడితే గంటకు 1 మార్కు రావాలి చదివినప్పుడు. గుర్తుపెట్టుకోండి. అలాంటి ఎఫిషియెంట్ మనం ఆ మెటీరియల్ కానీ ఆ క్వశ్చన్స్ కానీ చేయాలి. సో గంటకి 1 మార్కు రావాలి, పర్ అవర్ 1 మార్కు, అట్లీస్ట్ 1.5 అవర్కి 1 మార్క్ అయినా రావాలి. అలా అయితే 1.5 అవర్కి 1 మార్క్ అయినా వచ్చినా కూడా 90 మార్క్స్ వస్తాయి. టైం అనేది చాలా ప్రీషియస్. సో కాబట్టి మనకి స్ట్రాటజీ చూద్దాం. రోజు 10 గంటలు ఈ రోజు నుంచి మనకి నవంబర్ 12th వరకు కరెక్ట్గా 30 గంటలు, 30 రోజులు 300 గంటలు, 300 అవర్స్. దిస్ ఇస్ ద స్ట్రాటజీ. మీరు రోజు లేకపోతే మార్నింగ్ సెషన్ జనరల్ స్టడీస్, ఆఫ్టర్నూన్ సెషన్ మీకు టెక్నికల్, లేదా మార్నింగ్ సెషన్ టెక్నికల్, ఆఫ్టర్నూన్ సెషన్ జనరల్ స్టడీస్. సో ఇలా ప్రశాంతంగా 7 గంటలు నిద్రపోతూ మిగతా సమయాన్ని చక్కగా మీరు వినియోగించుకోవచ్చు. ఈజీగా సక్సెస్ మీ వశం అవుతుంది. నో డౌట్ ఎట్ ఆల్. అది నెట్ అవర్స్. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నెట్ అవర్స్. ఓకేనా? ఇప్పుడు ఈ జనరల్ స్టడీస్కి సంబంధించి నేను ఈ అవుట్ ఆఫ్ 150 90 మార్క్స్ ఎలా వస్తాయి, ఈ విధంగా ఏ వీటి మీద ఫోకస్ చేయాలి అనేది నేను చెప్తాను మీకు. ఓకే, టాపిక్స్ మనకి జనరల్గా హెచ్ఎండబ్ల్యూఎస్ ఎగ్జామ్లో టీఎస్పీఎస్సీ వాళ్ళు 15 టాపిక్స్ ఇచ్చారు. దాంట్లో మెంటల్ ఎబిలిటీ ఉంది, అదేవిధంగా ఇంగ్లీష్ కూడా ఉంది, ఎకానమీ కూడా ఉంది, ఇండియన్ ఎకానమీ. ఈ మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీషు, ఇండియన్ ఎకానమీ ఈ 3 ప్రస్తుతం పక్కన పెట్టండి. వద్దని కాదు, పక్కన పెట్టండి. అంత వెయిటేజ్ లేదు. ఇది వెయిటేజ్ లేదు అంటే అర్థం ఏంటంటే మెంటల్ ఎబిలిటీ మీరు చేయగలరు సగమైన. ఇంగ్లీష్ చాలా ఈజీగా ఉంటుంది. అది మీ బీటెక్ చదివిన వాళ్ళు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇన్ ఎక్కడ పెట్టాలి, అదేవిధంగా ఏ ఎక్కడ పెట్టాలి, యాన్ ఎక్కడ పెట్టాలి, ది ఎక్కడ పెట్టాలి, అదన్నీ చిన్నప్పుడు మనం బిలో 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్. ఓకేనా? ఇప్పుడు మనకి ఎక్కువ స్కోరింగ్ వచ్చేవి చూద్దాం. ఇప్పుడు ఈ కోవిడ్ సందర్భంగా మనకి అలాగే తెలంగాణ ఎగ్జామ్ కాబట్టి గత ఎగ్జామ్స్లో తెలంగాణ మార్క్ ఉంది కాబట్టి గత హెచ్ఎండబ్ల్యూఎస్ ఎగ్జామ్లో కూడా మనకి తెలంగాణ మార్కు సుమారు 50 పైనే లోకల్ ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు చూద్దాం. దీంట్లో ముఖ్యంగా మనకి ఫస్ట్ రోజు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ చదవండి. రోజు ఈ యొక్క 30 డేస్ డైలీ 1 అవర్, డైలీ 1 అవర్, రోజు 1 గంట. 10 గంటలు అని చెప్పాను కదా, 1 గంట పాటు 1 అవర్ కరెంట్ అఫైర్స్. రోజు 1 అవర్ చాలు. రోజు 1 గంట కరెంట్ అఫైర్స్, రోజు 1 అవర్ కరెంట్ అఫైర్స్ డైలీ, ఎవ్రీడే. ఆ కరెంట్ అఫైర్స్ ఏవి చదవాలో కూడా చెప్తాను మీకు. కరెంట్ అఫైర్స్ దీని నుంచి ఈసారి బికాజ్ ఆఫ్ కరోనాతో ముడిపడి ఉండి, కరోనా కానీ, ఆ డిజాస్టర్ ప్రివెన్షన్ యాక్ట్ కానీ, పాండమిక్ యాక్ట్లో కానీ, ఇంతకుముందు మేము వీడియోలు చేసాం, యూట్యూబ్లో ఉన్నాయి, 1897 యాక్ట్. సో ఇవన్నీ కూడా మనకి న్యూస్లోకి వచ్చి కరెంట్ అఫైర్స్ 1 అవర్ డైలీ. సో దీని నుంచి ఈసారి ఎక్కువకి వచ్చింది. ఎందుకంటే కరోనా మూలంగా మనకి అటు సైన్స్, ఇటు ఎకానమీ, అటు అన్నింటికి కలిపి ఉంది కాబట్టి కరెంట్ అఫైర్స్ మనకి ఈసారి కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పోతిరెడ్డిపాడు ఇష్యూ కానీ, రాయలసీమ ఎత్తిపోతలు, వాటర్ సమస్యలు, గోదావరి జలాలు, కృష్ణా జలాలు, ఇవన్నీ కూడా మనకి న్యూస్లోకి వస్తున్నాయి కాబట్టి వాటి మీద ఫోకస్ పెడతాడు. ఇది కూడా వాటర్కి సంబంధించే ఎగ్జామ్ కాబట్టి మనం కంపల్సరీగా నదీ జలాలు, వాటర్ ఇష్యూస్ కంపల్సరీ చూసుకోవాలా. అసలు ఏటి మీద ఫోకస్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కరెంట్ అఫైర్స్ ఈసారి దీని నుంచి 20 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 15 to 20. ఎందుకంటే దీంట్లో ఒక 5 నుంచి 10 క్వశ్చన్లు ఓన్లీ కరోనా మీదే వస్తాయి. సో కరెంట్ అఫైర్స్ ఈ 30 డేస్లో డైలీ 1 అవర్, ఎవ్రీడే
ఒక 1 అవర్ చదవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే తెలంగాణ జాగ్రఫీ ఎన్నో స్కీమ్స్, ముఖ్యంగా కాళేశ్వరం నుంచి 5-6 క్వశ్చన్స్ వస్తాయి. కాళేశ్వరం వీడియో కూడా చేస్తాను, యూట్యూబ్లో ఉంది, చూడండి మీరు ఒకసారి ఎంత అద్భుతంగా చేస్తాను. కొత్త నేమ్స్ ఏవైతే పెట్టారో కేసీఆర్ గారు అవన్నీ కూడా దాంట్లో మనకి లక్ష్మీ బ్యారేజు, పార్వతీ బ్యారేజు అవన్నీ కూడా దాంట్లో చెప్పడం జరిగింది. మొత్తం కాళేశ్వరం కిందకు వచ్చిన అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పాను అప్ టు బస్వాపూర్ వరకు. సో అలాగే ఇన్ తెలంగాణ జాగ్రఫీ కంప్లీట్, ఈ తెలంగాణ జాగ్రఫీ కూడా 33 జిల్లాలు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు సమ్మక్క సారాలమ్మ జాతర ఇప్పుడు ములుగు జిల్లాలోకి వచ్చింది, మారిపోయింది. ములుగు కొత్త జిల్లా, నారాయణపేట కానీ ములుగు కానీ, ఇంతకుముందు 31 33 అయినాయి. అవన్నీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మన దగ్గర ఉన్న కోర్సు కూడా 33 డిస్ట్రిక్ట్స్ గురించి చెప్పాను నేను తెలంగాణ జాగ్రఫీలో, మీరు చూడొచ్చు. సో అప్డేటెడ్ 33 డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్, ఏ రివరు, ఏ లేక్ ఎక్కడ ఉంది, ఏ వాటర్ ఫాల్ ఎక్కడ ఉంది, ఏ చెరువు ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా మనకి తెలంగాణ జోగ్రఫీ చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, ఆర్కిటెక్చర్ అన్నీ ఉంటుంది దీంట్లో. ఫ్రీడమ్ మూమెంట్, ఈ రెండు ఒకటే. సో ఈ 3 కూడా తెలంగాణ. అలాగే అప్ టు 5 వరకు తెలంగాణ పాలసీస్. ఇప్పుడు తెలంగాణ బి పాస్ అంటే బిల్డింగ్ రెగ్యులేషన్ పాస్ అనమాట. తెలంగాణ బి పాస్ కొత్తగా వచ్చింది. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం వచ్చింది కొత్తగా. తెలంగాణ రెవెన్యూ చట్టం వచ్చింది, మున్సిపాలిటీ చట్టము, రెవెన్యూ చట్టము. తెలంగాణకు సంబంధించి హరితహారం 6వ విడత మొన్నే స్టార్ట్ అయింది. సో ఇవన్నీ కూడా తెలంగాణ పాలసీస్. అంతకుముందు ఉన్న పాతవి టీ ప్రైడ్, టీఎస్ ఐపాస్ చూడండి, టీ హబ్ చూడండి, ఇవన్నీ కూడా తెలంగాణ పాలసీస్ కిందకు వస్తాయన్నమాట, విధానాలు. సో తెలంగాణ స్కీమ్స్. సో ఇవన్నీ కూడా ఇది ముఖ్యంగా ఫస్ట్ మనకి ఫినిష్ చేయండి మీరు. ఇదంతా ఫినిష్ చేస్తే మీకు వీటి నుంచి మినిమం 60 క్వశ్చన్స్ వస్తాయి, దాంట్లో తిరిగే లేదు. కరెంట్ అఫైర్స్, తెలంగాణ జాగ్రఫీ నేను మినిమం చెప్పినాను, ఇంకా ఎక్కువనే వస్తాయి. మినిమం 60 క్వశ్చన్స్ వస్తాయి. మీరు చేయవలసిందల్లా కరెంట్ అఫైర్స్ రోజు చదవాలి. రెండోది తెలంగాణ జాగ్రఫీ పట్టుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము ఇరిగేషన్కి, వ్యవసాయానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంది. తర్వాత మన కల్చరు, తెలంగాణ, ఇదంతా తెలంగాణ మీద నడుస్తుంది చూడండి. ఇదంతా అప్ టు 5 వరకు తెలంగాణ పాలసీస్, ఫ్రీడమ్ మూమెంట్. మళ్ళీ దాంట్లో ఏం చదవాలో చెప్తాను. మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఫోకస్ పెడుతున్నాను, అంటే మెయిన్ సబ్జెక్ట్స్ ఇవి. సో తర్వాత ఈ 3 ఏంటవి, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దీంట్లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా ఈ దీంట్లో కేసీఆర్ గారు ఎప్పుడు మీటింగ్ పెట్టినా కోవిడ్ సందర్భంగా ఆయన చెప్పేది ఇమ్యూన్ సిస్టమ్ ఫుడ్ తినండి, సిట్రస్ ఫ్రూట్స్ తినండి, అలాగే ప్రోటీన్స్ ఫుడ్ తినండి. అంటే ఆహారం, జనరల్ సైన్స్లో న్యూట్రిషన్ అండ్ ఫుడ్ అనే లెసన్ ఉంది. ఆ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ దాంట్లో మినరల్స్, విటమిన్స్ మీకు మళ్ళీ డీటెయిల్గా చెప్తాను, దీంట్లో ఏం ఫోకస్ పెట్టాలా. ఆ టెక్నాలజీ, మన శాటిలైట్ లేటెస్ట్గా. సో ఈసారి దీంట్లో జనరల్ సైన్స్లో వైరస్ డిసీజ్, బ్యాక్టీరియా డిసీజ్, అలాగే వ్యాక్సినేషన్. ఇంతవరకు ఏ వ్యాధులు నిర్మూలించాము, ఎందుకంటే ఇంకా ఇంతవరకు కోవిడ్కి వ్యాక్సినేషన్ రాలేదు, ట్రయల్స్లో ఉన్నాయి. ఒక్క రష్యా మాత్రం హడావిడిగా తీసుకొచ్చింది, దాని మీద ఎన్నో విమర్శలు. సో వ్యాక్సినేషన్ అంటే ఏంటి, యాంటీజెన్స్ అంటే ఏంటి, యాంటీబాడీస్ అంటే ఏంటి, వ్యాక్సినేషన్ ఇంతకుముందు ఎవరు తీసుకొచ్చారు, దాని పుట్టు పూర్వోత్తరాలు, అదే డిసీజు, ఏ వైరస్ వల్ల ఏ డిసీజ్ వస్తున్నాయి, అదేవిధంగా బ్యాక్టీరియా వల్ల ఏ డిసీజ్ వస్తున్నాయి, ప్రోటోజోవా, ఫంగీ, వామ్స్, ఏ డిసీజ్కి ఏ టెస్టులు చేయాలా, ముఖ్యంగా కరోనా డిసీజ్కి టెస్టులు ఏం చేయాలా, ఇవన్నీ కూడా మనం కరోనా మీద ఒక యూట్యూబ్లో మేము ఒక వీడియోనే చేశాను. సో అదేవిధంగా ఈసారి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి సైన్స్ నుంచి కూడా. జియోగ్రఫీ, నదీ జలాలు, రివర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్, క్లైమేట్, రివర్స్, న్యాచురల్ వెజిటేషన్, ఫారెస్ట్, కొత్త ఫారెస్ట్ రిపోర్ట్ వచ్చింది, అలాగే మినరల్స్, రిసోర్సెస్, పాపులేషన్. సో ఈ టాపిక్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. జియోగ్రఫీ, పాలిటీ మీద కూడా మనకి ఒక 10 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా మన కేశవానంద భారత్ చనిపోవడం, ఆయన గురించి ఆయన ఇంతకుముందు 73లో ఛాలెంజ్ చేయడం సుప్రీంకోర్టులో, ఆస్తి హక్కు, ఆర్టికల్ 26, అలాగే ఆర్టికల్ 19(1), ఆర్టికల్ 19, ఆర్టికల్ 23, ఆర్టికల్ 24, ఇవన్నీ కూడా పాలిటీ చెప్తాను మీకు. సో పాలిటీ ఈ 3 నుంచి కూడా మనకి మినిమం 50 పైన వస్తాయి క్వశ్చన్స్, 50 పైనే వస్తాయి. అంటే 110 దాటేసినాయి. అంటే ఈ యొక్క 8 సబ్జెక్టులు నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు 110 అబోవ్ వస్తాయి. దీంట్లో 20 పోయినా 90 గ్యారంటీ మిగులుతాయి. మిగతా చదవద్దని కాదు. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, అది కూడా మళ్ళీ ఈ డిసీజ్ వచ్చినప్పుడు పాండమిక్, ఎపిడమిక్, ఎండమిక్, స్పోరాటిక్ మళ్ళీ దాంట్లో కూడా వస్తుంది.
డిజాస్టర్ మేనేజ్మెంట్లో 2005 యాక్ట్, అది కరెంట్ అఫైర్లో కవర్ అయిపోతుంది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, వాటర్ పొల్యూషన్, వాటర్ బోర్డు కాబట్టి వాటర్ పొల్యూషన్, ఇది సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్ కూడా వస్తుంది. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఆ యాక్ట్లో అన్ని మన జాగ్రఫీలో కూడా వస్తాయి. వైల్డ్ లైఫ్ యాక్ట్ నుంచి పొల్యూషన్ యాక్ట్, ఎయిర్ పొల్యూషన్ యాక్ట్, వాటర్ పొల్యూషన్ యాక్ట్ 1974, ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ 1981. సో అవన్నీ కూడా అనమాట. ఓకే, సో ఇప్పుడు వీటి మీద ఫోకస్ పెట్టండి. ఆ తర్వాత టైం ఉంటే అప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్కి వెళ్ళండి, ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్కి వెళ్ళండి, లాస్ట్లో ఎకానమీ 5 year ప్లాన్ చదువుకోండి. సో ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ నుంచి మనకి ఏ టాపిక్స్ మీద ఫోకస్ పెట్టాలి? ఫస్ట్ మీరు చేయవలసింది దేని మీద పెట్టాలి? కనబడుతుంది కదా, కరెంట్ అఫైర్స్, తెలంగాణ జోగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, కల్చర్, ఆర్ట్, ఆర్కిటెక్చర్ అనే దాంట్లో వచ్చేస్తాయి. తెలంగాణ ఫ్రీడమ్ మూమెంట్, తెలంగాణ పాలసీస్, ఇవి పెట్టాలి 60 మార్కులు. తర్వాత జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జోగ్రఫీ, పాలిటీ, ఇవి. మరి మోడర్న్ హిస్టరీలో లాస్ట్ టైం 2 questions 3 questions కాదు ఎక్కువ రాలేదు, ఎందుకంటే ఈ హిస్టరీ ఇస్తున్నాడు ముడిపెట్టి, ఇదంతా మన తెలంగాణది కాబట్టి చదవద్దని నేనేం చెప్పను మోడర్న్ హిస్టరీ. కాకపోతే మనకి అది కాస్త ప్రియారిటీ తగ్గియండి. అంతా నా వారం రోజులు వెయిట్ చేసి 2 మార్కుల కోసం ఆ వారం రోజులు ఇది చదవండి, ఎక్కువ మార్కులు వస్తాయి. అలాగే ఎకానమీ, ఆ కరెంట్ అఫైర్లో చెప్తాను మీకు, అవి చదువుకోండి చాలు. ఓకేనా, అది ఓషన్ ఎకానమీ. సో అలాగే మెంటల్ ఎబిలిటీ చదవవసరం లేదు, ఇంగ్లీష్ చదవవసరం లేదు, ఎకానమీ చదవవసరం లేదు. ఇప్పుడు దాని జోలికి పోమాకండి, మోడర్న్ హిస్టరీ జోలికి పోమాకండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్తాను, కరెంట్ అఫైర్లు కవర్ అయిపోతుంది. అలా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ 2-3 చెప్తాను, అవి చదువుకోండి. అంటే 6-7 సబ్జెక్టులు ఎలిమినేట్ అయిపోతున్నాయి ఇక్కడ. సో ఉన్న దాంట్లో ఇవి మోస్ట్ ప్రియారిటీ 5, తర్వాత ఇవి 8 సబ్జెక్టులు మొత్తం. వీటి మీద ఫోకస్ పెడితే 100 above వస్తాయి. చూద్దాం ఒకసారి. ఓకే, ఏ చదవాలి, దేని మీద ఫోకస్ పెట్టాలి? చాలా మంది క్వశ్చన్ ఇదే, లాస్ట్ ఇయర్ చదవాలా, ఈ సంవత్సరం 3 నెలలు సరిపోతుందని. అయితే కరెంట్ అఫైర్స్ అనగానే వాళ్ళు మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు నవంబర్లో ఎగ్జామ్ జరుగుతుంది. అంటే జనరల్గా ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఒక 6 months నుంచి మనం ఎక్కువ చదువుకోవాలి. అంతకుముందు బర్నింగ్ ఇష్యూస్ ఉంటే కామన్గా అవి ఇస్తారు. ఇది ప్రాబ్లం ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేవి మనకు ఒక బౌండరీ అంటే ఏమీ లేదు, 1 year బ్యాక్కి కూడా ఇవ్వచ్చు, 1 year బ్యాక్కి కూడా ఇవ్వచ్చు. అయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి మనకి జనరల్గా ఏంటంటే ఒక 3, 4, 5, 6 months వరకు చదువుకుంటే సరిపోతుంది. సో మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి అప్పటి నుంచి పెద్దగా మనకి ఒక కరోనా ఇష్యూ మ్యాటర్సే కాబట్టి అంతకుముందు ఉన్న కొన్ని బర్నింగ్ ఇష్యూస్ తీసుకుని మీకు నేను యొక్క అన్ని విషయాలు కూడా బోర్డు మీద రాస్తున్నాను, దేని మీద దృష్టి పెట్టాలని. దీంట్లో భాగంగా మనం చూస్తే కరెంట్ అఫైర్స్లో లాస్ట్ ఇయర్ అంతా బర్నింగ్ ఇష్యూ ఏంటంటే చైనా మన మీద దండయాత్ర చేయడానికి కూడా కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో 370 ఆర్టికల్, ఈ ఆర్టికల్ని రద్దు చేయడం, 35A ఆర్టికల్ రద్దు చేయడం, తద్వారా లడఖ్, జమ్మూ కాశ్మీర్ 2 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పడడం, ఈ నేపథ్యం అంతా కూడా మనకి జరిగింది. సో అటు పాకిస్తాన్ ఇటు చైనా 2 దోస్తు కట్టి మన మీద కయ్యానికి కాలుదూవుతున్నాయి. జరిగిన పరిణామాలు మీకు తెలియచ్చు. ఇండియా చైనా ఏ విధంగా కాన్ఫ్లిక్ట్ జరిగిందో, కల్నల్ సంతోష్ బాబుని ఏ విధంగా మనం కోల్పోయామనేది. సో కాబట్టి 370 ఆర్టికల్ అలాగే 35A ఆర్టికల్ కూడా, ఈ 2 కూడా మనకి న్యూస్లో లాస్ట్ ఇయర్ బర్నింగ్ అంటే అక్టోబర్లో జరిగింది ఈ ఇష్యూ అంతా కూడా, కాబట్టి అది తీసుకున్నాను. అలాగే సిటిజన్షిప్ యాక్ట్ పెద్ద దుమారమే లేగింది లాస్ట్ కరోనాకు ముందు, కాబట్టి ఇది పాలిటీలో వస్తాయి, కరెంట్ అఫైర్లో వస్తాయి. ఓకేనా, ఆ తర్వాత ఈ 2020లో అయోధ్య ఇష్యూ, అయోధ్య రామ మందిర్ ఇప్పటికి స్టిల్ కంటిన్యూస్. సాక్షాత్ ప్రధానమంత్రి వెళ్ళారు ఇనాగరేషన్కి. సో అయోధ్య ఈ వీడియో కూడా చేశాను నేను దీని మీద. సో అయోధ్య ఇష్యూ, అలాగే కేశవానంద భారతి, ఇది మొన్నే వచ్చింది, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది జనరల్గా కరెంట్ అఫైర్స్లో రాకపోయినా ఇంపార్టెంట్, పాలిటీలో వచ్చింది ఇంకా ఇంపార్టెంట్ అయింది. ఆయన చనిపోయారు పిటిషనర్, ఎడ్నీరు మఠం, ఆదిశంకరాచార్యుల మఠం అనమాట కేరళలో. ఓకే, సో కేశవానంద భారతి కేసు రాజ్యాంగాన్ని సవరించవచ్చా లేదా? అంతకుముందు మనకి గోపాలన్ కేసులో ఏ విధంగా చెప్పింది, కేశవానంద భారతి కేసులో ఏ విధంగా చెప్పింది, సో తేడా అనమాట. సో కేశవానంద భారతి కేసు, అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఇది కూడా కాంట్రవర్సీ నడుస్తుంది. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ స్వయం ప్రతిపత్తి అని మన రాజ్యాంగ ప్రతిపత్తి ఇవ్వడం జరిగింది, వీటి అమెండ్మెంట్స్ ఏంటి దానికి దీనికి. అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, తెలంగాణలో దిశ ఎన్కౌంటర్ చేయడం, నిందితులను ఎన్కౌంటర్ చేయడం, దిశ నిందితులను ఎన్కౌంటర్ చేయడం, ఆ తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సెంట్రల్ నుంచి రావడం, ఇక్కడ కమిటీ వేయడం అన్నీ జరిగిపోయినాయి. సో కాబట్టి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ మధ్య తరచుగా మనకి ఆడపిల్లల మీద అత్యాచారాలు చేయడం, ఇప్పుడు హద్రస్ ఘటన యూపీ, సో ఎన్హెచ్ఆర్సీ రంగంలో దిగింది అలా. సో అలాగే ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కూడా ఆంధ్ర
కాంట్రవర్సీ అయింది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. తెలంగాణ అయినప్పటికీ పాలిటీలో వస్తుంది. దిశ ఎన్కౌంటర్ దానిపైన వేసిన కమిటీ, సుప్రీంకోర్టు చిట్టింగ్ జడ్జి కమిటీ వేశారు దిశ. అలాగే పద్మ అవార్డ్స్, పద్మవిభూషణ్, భారతరత్న, పద్మభూషణ్, పద్మశ్రీ, పద్మ అవార్డ్స్ ఈ సంవత్సరంలో ఉన్నవన్నమాట 2020. ఇవి నేర్చుకోవాలి తరువులుగా. మరికొన్ని ఉన్నాయి, ఏంటో చూద్దాం అవి. రాజు ఖేల్ రత్న రీసెంట్గా మనకి ఒక 5 మెంబర్స్కి ఇచ్చారు. అలాగే అర్జున్ అవార్డు, ద్రోణాచార్య అవార్డ్స్. అర్జున్ అయితే 27 మందికి ఇచ్చారు, ద్రోణాచార్య కోచ్లకి ఇస్తారు. అర్జున్ అవార్డులు మనకి అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్లో వాళ్ళకి ఇస్తారు. అలాగే రాజు ఖేల్ రత్న ఎక్స్ట్రాడినరీ అనమాట. సో ఇవి స్పోర్ట్స్లో హైయెస్ట్ అవార్డు ఏదంటే రాజు ఖేల్ రత్న. సో ఇవి ఫస్ట్ విశ్వనాథ్ ఆనంద్కి ఇచ్చారు, రీసెంట్గా 5 మెంబర్స్కి ఇచ్చారు 2020లో. ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే ధోని రిటైర్మెంట్, ఎన్నో మనకి రికార్డులు క్రియేట్ చేశాడు. ధోని గురించి స్పష్టంగా నేర్చుకోవాలి. ఫస్ట్ మ్యాచ్ ఏ కంట్రీ మీద ఆడాడు, వన్డే మ్యాచ్, టెస్ట్ మ్యాచ్. సో ఎన్ని పరుగులు చేశాడు, ఇక్కడ హైయెస్ట్ స్కోర్ ఎంత ఉంది, వరల్డ్ రికార్డ్స్ ఏమున్నాయి, ధోని గురించి కంపల్సరీగా నేర్చుకోవాలి. అదేవిధంగా కరోనా, ఇక చెప్పవసరం లేదు, ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చాయి మనకి ఈ కరోనా గురించి ఈసారి. ఆ వైరస్ వల్ల, ఆ వైరస్కి సంబంధించి వ్యాక్సినేషన్, యాంటీజెన్స్, యాంటీబాడీస్, పీసీఆర్ టెస్టు, అలాగే ఆర్టీపీసీఆర్ అంట, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు. యాంటీబాడీస్ అంటే ఏంటి, యాంటీజెన్స్ అంటే ఏంటి, ఆర్టీపీసీఆర్ అంటే ఏంటి. సో ఈ విధంగా అనేక రకాల కరోనా వైరస్ ఎలా సంభవించింది, ఏ జంతువు నుంచి వచ్చినట్టు ఊహాగానాలు ఉన్నాయి, పాంగోలిన్, చైనా, వుహాన్ ల్యాబ్, అవన్నీ అందరికీ తెలిసినవి. సో ఇంతవరకు వ్యాక్సినేషన్ ఎంతవరకు వచ్చింది, ఏ దేశాలు ముందంజలో ఉన్నాయి, మన దేశం ఏ స్థానంలో ఉంది, అది హైదరాబాద్లో ఉన్న కంపెనీస్ ఏ స్థానంలో ఉన్నాయి, భారత్ బయోటెక్. సో ఇవి అన్నీ కూడా న్యూస్లోకి వచ్చింది. ఈ కరోనా మూలంగా 1897 బ్రిటిష్ వాళ్ళ యాక్ట్ వచ్చింది, పాండమిక్ యాక్ట్. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మందిది 2005. ఈ 2 యాక్ట్లు కూడా న్యూస్లోకి వచ్చాయి. ఈ యాక్ట్లు ఏం చెబుతున్నాయి, అదేవిధంగా రాఫేల్ రగడ, అలాగే రాఫేల్ యుద్ధ విమానాలు ఆల్రెడీ వచ్చేసాయి 7, ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తాం. దసో ఏవియేషన్ మన ఇండియా, ఫ్రాన్స్ దసో ఏవియేషన్ ఇండియా అనమాట. సో ఇండో చైనా కాన్ఫ్లిక్ట్, కల్నల్ సంతోష్ బాబు చనిపోవడం. అలాగే మనకి పాంగాంగ్ లేక్ విషయంలో అది ఎక్కడ ఉంది, లడఖ్లో ఉంది, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కాదు, ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్. సో అవన్నీ కూడా ఇండో చైనా కాన్ఫ్లిక్టు, దెమ్చౌక్, దౌలత్ బే గోల్డీ, దెమ్చౌక్, పాంగాంగ్ వ్యాలీ, గాల్వాన్ వ్యాలీ, ఇవన్నీ కూడా మనకి బౌండరీస్లో రీసెంట్గా న్యూస్లోకి వచ్చినవి. అలాగే ఇండో నేపాల్, లింపియాదురా, లిపు లేక్ పాస్, కాలాపాని, ఈ 3 ప్రాంతాలు మావే అంటుంది నేపాల్, వాళ్ళ చిత్రపటంలో వేస్తున్నారు. అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండింటి నుంచి గ్యారంటీగా క్వశ్చన్ అయితే వస్తుంది మనకి. అలాగే స్వచ్ఛ సర్వేక్షణ్, ఈ స్వచ్ఛ సర్వేక్షణలో ఇండోర్ వరుసగా 4వ ప్లేస్లో ఉంది. అలాగే స్వచ్ఛ సర్వేక్షణలో కరీంనగర్ ఏ ప్లేస్లో ఉంది, మన హైదరాబాద్ ఏ ప్లేస్లో ఉంది, వరంగల్ ఏ ప్లేస్లో ఉంది. సో అవన్నీ కూడా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్. అలాగే బెస్ట్ సిటిజన్ ఫీడ్బ్యాక్లో హైదరాబాద్ నెంబర్ 1 ఉంది. ఇవన్నీ తెలంగాణకి లింక్ ఉన్నాయి మళ్ళీ. అలాగే వ్యాక్సినేషన్ ఇంతకుముందు చెప్పాను, భారత్ బయోటెక్ ఎంతవరకు వచ్చింది, కోవాక్సిన్. అంతకుముందు రష్యా ఫస్ట్, గమెలు యూనివర్సిటీ. సో ఫస్ట్ వ్యాక్సిన్ అది 2 years వరకే పనిచేస్తుంది, తర్వాత మనకి రాదట, వాళ్ళే చెబుతున్నారు. సో దాని మీద మళ్ళీ విమర్శలు కూడా ఉన్నాయి. అవి వ్యాక్సినేషన్ ఎంతవరకు వచ్చింది. సో న్యాచురల్ ఇమ్యూన్ సిస్టమ్, వ్యాక్సినేషన్ అంటే ఇమ్యూన్ సిస్టమ్, న్యాచురల్ ఇమ్యూన్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇమ్యూన్ సిస్టమ్, బై బర్త్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి, అక్వైర్డ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి. సో ఇవన్నీ కూడా మనకి న్యూస్లో వచ్చాయన్నమాట. వీటి మీద ఫోకస్ పెట్టాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, వినిపించేది కరోనా వచ్చిన తర్వాత హెర్డ్ ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ పదం నాకు తెలిసి ఈ క్వశ్చన్ అడగచ్చు మీకు, ఈసారి రావచ్చు. ఇమ్యూనిటీ మీద అయితే క్వశ్చన్ వస్తుంది, వ్యాక్సినేషన్ మీద. హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే ఒక ప్లేస్లో ఉన్న పాపులేషన్ ఆ వ్యాక్సిన్ తీసుకొని ఉండడం కానీ ఎగ్నెస్ట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ వ్యతిరేకంగా పోరాడే ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడం అనమాట. టు డెవలప్ ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ ద బాడీ ఎగ్నెస్ట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ బై టేకింగ్ వ్యాక్సినేషన్, దాంట్లో హెర్డ్ ఇమ్యూనిటీ అంటారనమాట. సో ఈ హెర్డ్ ఇమ్యూనిటీ మీద క్వశ్చన్ రావచ్చు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఆత్మనిర్భర భారత్, రోజు బీజేపీ గవర్నమెంట్ ఓదరగొడుతుంది ఇది. సో ఆత్మనిర్భర భారత్, అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనికి చైర్మన్ ఎవరు, టెడ్రోస్ అబ్రహం. అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే మన సౌమ్య స్వామినాథన్. సో వాళ్ళు ఈ హెడ్స్ అనమాట. యూరోపియన్ యూనియన్ చైర్మన్ ఎవరు, క్వాడ్ దేశాలు, ఈ మధ్య చైనాకి వ్యతిరేకంగా క్వాడ్ దేశాలు అనమాట, ఒక ఆర్గనైజేషన్ టు షేరింగ్ దేర్ వ్యూస్, ఇన్ఫర్మేషన్ ఆర్గనైజేషన్ లాంటిది. ఏ దేశాలు, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ ఎగెనెస్ట్ చైనా గ్రూప్ కట్టాయనమాట, క్వాడ్ కంట్రీస్ అంటారు. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, మన కేటీఆర్ గారు ప్రసంగించారు ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, క్వాడ్ కంట్రీస్, యూరోపియన్ యూనియన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు న్యూస్లోకి వస్తుంది. 107 సైన్స్ కాంగ్రెస్ సమిట్ ఈ సంవత్సరంలో జరిగింది.
అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ ఈ రోజు పేపర్లో కూడా వచ్చింది. హరీష్ రావు గారు విమర్శిస్తున్నారు తెలంగాణకు రావాల్సిన వాటా తగ్గిపోయిందని. టుడే పేపర్ ఆల్సో కేమ్. తెలంగాణకి ఎంత షేరు? సో 2.43 రావాల్సిన 2.13 వరకు వచ్చి అంటే తగ్గించింది అనమాట షేర్. సో 15th ఫైనాన్స్ కమిషన్ షేర్ తగ్గిపోయింది తెలంగాణది. అలాగే HDI రిపోర్టు ఇండియా ర్యాంక్ ఎంత, అలాగే శ్రీశైలం ఫైర్ యాక్సిడెంట్ ఇష్యూ కమిటీ వేశారు, ఇది కూడా వీడియో చేశాను మీకు. సో ఇక్కడ HDI రిపోర్ట్ కూడా చేశాను. సో శ్రీశైలం ఫైర్ యాక్సిడెంట్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. కారణం ఏంటి, ఎలా ఏంటి మొత్తం అన్ని చూపించాను విజువల్గా కూడా. ఓకే, సో కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తాయమ్మా అవి, ఎందుకంటే మన తెలంగాణకు సంబంధించింది కాబట్టి 15th ఫైనాన్స్ కమిషన్ కూడా. ఓకే, USA బ్లాక్ వర్సెస్ వైట్ ఇప్పటికే రావుతుంది. ర్యాసిజం అంటారు, కుల వివక్షత. అంటే అమెరికా సొసైటీ జార్జ్ ఫ్లాయిడ్ ఇష్యూతో స్టార్ట్ అయింది. పెద్ద గందరగోళం, రోజు ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ జార్జ్ ఫ్లాయిడ్ ఇష్యూ చాలా ఇంపార్టెంట్ అది. అలాగే కిసాన్ రైల్ మన సనత్ నగర్ నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ ఇండియాలో కిసాన్ రైల్. మినిమం సపోర్టింగ్ ప్రైస్ చాలా ఇంపార్టెంట్. దేశవ్యాప్తంగా కొత్త వ్యవసాయ బిల్లుకి అదే కేసీఆర్ గారు ఎప్పుడు చెబుతున్నారు ప్రభుత్వమే కొంటుంది ధాన్యాన్ని ఈ కరోనా సమయంలో. మినిమం సపోర్టింగ్ ప్రైస్ అంటే ఏంటి, ఎవరిస్తారు దాన్ని? అలాగే అగ్రికల్చర్ బిల్ దేశంలో ఇండియాలో దీనికి వ్యతిరేకంగా అనేక పార్టీలు ఉద్యమం చేపట్టే నార్త్ ఇండియా అంతా కూడా అగ్రికల్చర్ బిల్. అలాగే కొండపోచమ్మ సాగర్ హరీష్ రావు డ్రీమ్ ఇది, కొండపోచమ్మ సాగర్. అలాగే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ చట్టం ఎప్పుడు తెచ్చారు, దాన్ని సవరణలు చేశారు ఈ మధ్య. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఈ రెండు ఒకసారి వచ్చే బిల్లుస్. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, అలాగే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ 1,00,000 కోట్ల పైగా మనకి అప్పుడు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అనమాట, మౌలిక వసతుల కల్పన కోసం. అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చాలా ఇంపార్టెంట్, ఇక వీడియోనే చేశాను దీని మీద. ఈ రెండు కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనమాట. NEP అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చాలా ఇంపార్టెంట్. లేటెస్ట్ ఇవన్నీ కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ప్రోగ్రామ్, అలాగే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, కొండపోచమ్మ సాగరు, అలాగే అగ్రికల్చరల్ బిల్ కొత్తది. ఇది కూడా మీకు వీడియోస్ ఉన్నాయి, అన్ని బర్నింగ్ ఇష్యూస్ అన్నీ కూడా మనకి యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. అలాగే మినిమం సపోర్టింగ్ ప్రైస్, కిసాన్ రైలు, అలాగే USA ర్యాసిజం. తెలంగాణకు సంబంధించి కరెంట్ అఫైర్ చూస్తే తెలంగాణ మున్సిపల్ యాక్ట్ కొత్తది. ఇప్పుడు హైదరాబాద్ మున్సిపల్ యాక్ట్ ఇట్ ఇస్ డిఫరెంట్, సికింద్రాబాద్ మున్సిపల్ యాక్ట్, అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ యాక్ట్, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్రం సెపరేట్ అయిపోయిన తర్వాత డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. దీని మీద కూడా ఒక వీడియో చేశాను. అలాగే రెవెన్యూ యాక్ట్ కొత్తగా తెచ్చింది, అలాగే TS BPAS బిల్డింగ్ రెగ్యులేషన్, సోషియో ఎకనామిక్ సర్వే లేటెస్ట్ అనమాట. దీంట్లో మీకు మెజారిటీ ఆఫ్ దీస్ మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా తెలంగాణ జాగ్రఫీ హిస్టరీలో మ్యాక్సిమం కవర్ చేశాను. సో దీని మీద కూడా ఒక వీడియో చేస్తాను సూన్, 4-5 రోజుల్లో. అలాగే TS బడ్జెట్ 2020 ఇది ఆల్రెడీ చేశాను, ఇది కూడా యూట్యూబ్లో ఉంది. TS బడ్జెట్ మీద ఇది మాత్రం చేయలేదు, ఇది ఒక 4-5 రోజుల్లో చేస్తాను. సోషియో ఎకనామిక్ సర్వే, అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే హరితహారం లేటెస్ట్గా వచ్చింది. అలాగే తెలంగాణలో లేటెస్ట్ ఆథర్స్ బుక్స్, ఎవరైతే మన తెలంగాణ రచయితలు ఉన్నారో వాళ్ళ బుక్స్ కేసీఆర్ గారి చేతుల మీదుగానే లాంచ్ చేయడం జరిగింది. అదే వ్యక్తులు ఆ బుక్స్. అలాగే న్యూ సెక్రటేరియట్ చాలా రసాబస, దీని మీద కూడా ఒక వీడియో చేశాను. న్యూ సెక్రటేరియట్ చాలా ఇంపార్టెంట్, కొత్తగా వస్తుంది. అలాగే యురేనియం తెలంగాణ అమరాబాద్ ఇది టెంపరీ స్టాప్ చేయడం జరిగింది. దాని మీద వాటర్ ఇష్యూస్, ఇప్పుడు పోతిరెడ్డిపాటు రాయలసీమ ఎత్తిపోతులు ఆంధ్ర తెలంగాణ పెద్ద కాంట్రవర్సీ. అలాగే అవార్డ్స్ తెలంగాణకు వచ్చినవి, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి వచ్చిన అవార్డ్స్, తెలంగాణ పర్సన్స్కి వచ్చిన అవార్డ్స్, అలాగే ప్రాజెక్ట్స్ రిజర్వాయర్స్, అలాగే తెలంగాణ ఇండెక్స్ అంటే తెలంగాణ దేంట్లో ఏ సూచనలు దేంట్లో ఏ ర్యాంకులో ఉంది, తెలంగాణ ఇండెక్స్ అనమాట. సో ఇవి తెలంగాణకు చదువుకోవాల్సిన కరెంట్ అఫైర్స్. మెయిన్ ఫోకస్ దీని మేము పెట్టాలి. ఓకే, తెలంగాణకు సంబంధించి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ఈ ఒక 1 వీక్లో అంటే ప్రతిరోజు ఏదోటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్ట్రాటజీగా రిలీజ్ చేస్తూ ఉంటా వీడియోస్. ఓకేనా? సో ఇవి కరెంట్ అఫైర్స్ మీకు చూసుకోవాల్సింది. సో ఈ మేజర్ బర్నింగ్ ఇష్యూస్ చెప్పాను మీకు కరెంట్ అఫైర్స్, వీటి మీద ఫోకస్ చేసి చదివితే గ్యారంటీగా 20 క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే ఇది సబ్జెక్ట్ రిలేటెడ్ ప్లస్ లోకల్ రిలేటెడ్, నేషనల్ రిలేటెడ్ అన్నీ ఉన్నాయి దీంట్లో. ఓకేనా? మనకి సబ్జెక్ట్కి వస్తాం. తెలంగాణ జోగ్రఫీ, తెలంగాణ జోగ్రఫీ. ఈ తెలంగాణ జోగ్రఫీలో మీరు కంపల్సరీగా కాళేశ్వరం కంప్లీట్ సినారియో చూడాలి. ఇది చూస్తే కానీ మీకు ఒక ఐడియా రాదు. మనకి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకంటే గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ కాబట్టి మనకి యూట్యూబ్లో ఉంది. ఇది నేను ఎంతో కష్టపడి, మీరు ఆ వీడియో చూస్తే ఎంత కష్టపడ్డానో మీకే తెలుస్తుంది. సో మిగతా వీడియోస్ చూడండి, ఏమి దాంట్లో అంటే వాళ్ళు క్రిటిసైజ్ చేయడం కాదు మన ఉద్దేశం, కానీ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్
ఈ రోజు వరకు ఏముంది, కొత్త పేర్లు. అసలు అది ఒక ఇంజనీరింగ్గా నువ్వు యూ విల్ ఎంజాయ్ లాట్. అసలు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీ కళ్ళ కట్టినట్టు చూపించాను. కాళేశ్వరం కంపల్సరీగా 5 to 10 క్వశ్చన్స్ వస్తాయి, దాంట్లో మినిమం 5 క్వశ్చన్ గ్యారంటీ. సో ఈ తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి 33 జిల్లాల ఇన్ఫర్మేషన్ చూడండి. ఫస్ట్ 33 జిల్లాలో పెద్ద జిల్లా ఏది, చిన్న జిల్లా ఏది, జనాభా ఎక్కువ ఎక్కడ, తక్కువ ఎక్కడ, అవి ఇంపార్టెంట్. ఆల్రెడీ మన తెలంగాణ జాగ్రఫీలో మన సబ్స్క్రైబర్కి 33 జిల్లాలు 500 రూపీస్కి ఇస్తున్నాను నేను, ఓన్లీ తెలంగాణ జాగ్రఫీ. ఎన్ని వీడియోస్ ఉన్నాయో దాంట్లో, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. అటు దాంట్లో హిస్టరీ కూడా మనకి హిస్టారికల్ కూడా కవర్ చేశాం. దీంట్లో ఎన్నో అంశాలు. 33 జిల్లాలు ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నాను 33 జిల్లాలు. అలాగే దీంట్లో ఈ ప్రాజెక్ట్స్ తెలంగాణ జాగ్రఫీలో ఫస్ట్ చదవాల్సింది మీరు. ప్రాజెక్ట్స్, నథింగ్ బట్ రిజర్వాయర్స్, అదేవిధంగా రివర్స్ ఈ రెండే ఫస్ట్ చదవండి. రివర్స్ తర్వాత పాపులేషన్, ఈ 3 పాపులేషన్. తర్వాత కొత్తగా వచ్చిన ప్రాజెక్టులే ఉన్నాయి, ఔషధ నగరి, అలాగే MSME పార్కు, కొత్తగా న్యూ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్. 4th వన్ ఫ్యాక్టరీస్ కానీ ఏదైనా న్యూ ఇనిషియేటివ్స్ కొత్త ఏవైనా మనకి గవర్నమెంట్ ఇనిషియేట్ చేస్తుంటే అవి తెలంగాణ గవర్నమెంట్. ఇవి మెయిన్ ఫోకస్ పెట్టండి. కాళేశ్వరం చదవండి, దీంట్లోనే సగం కవర్ అయిపోతుందయ్యా. 1 అవర్లో మొత్తం వచ్చేస్తుంది. మన వీడియోస్లో కాళేశ్వరం కొడితే వస్తుంది. నాన్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా మీరు ఉంటే మీరు కాళేశ్వరం చూడండి, తెలంగాణ కాళేశ్వరం. సో 33 ప్రాజెక్ట్స్, 33 డిస్ట్రిక్ట్స్ ప్రాజెక్ట్స్. ముక్కమామిడి ఎక్కడుంది, రామాడుగు ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఇలా పాపులర్ కాదు, నాన్ పాపులర్ ఇస్తుంటాడు వాడు ఎగ్జామ్స్. ఓకేనా? సో అదేవిధంగా నీలవాయి ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, అలా రివర్స్, మైనర్ రివర్స్ కూడా చెప్పాను. ఇప్పుడు కెనాల్, 3 కెనాల్స్ ఉన్నాయి. ఏంటి, లక్ష్మీ కెనాలు, అదేవిధంగా కాకతీయ కెనాలు, సరస్వతి కెనాల్. ఈ 3 కెనాలు ఎక్కడికి పోతున్నాయి, ఏ జిల్లాలు గుండా పోతున్నాయి నేను చూపించాను మీకు. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఎక్కడ ఎలా పోతుందో కూడా మ్యాప్లో చూపించాను. సో అదేవిధంగా రివర్స్ పాపులేషన్, తెలంగాణ 33 జిల్లాలది పాపులేషన్, డెన్సిటీ, లిటరసీ అన్నీ కూడా. సో ఇవి ప్రధానంగా కాళేశ్వరం చదవండి, ప్రాజెక్ట్స్ రిజర్వాయర్స్ చదవండి, రివర్స్ చదవండి, పాపులేషన్ చూసుకోండి, న్యూ ఇనిషియేటివ్స్ చూసుకోండి. చాలు తెలంగాణ జాగ్రఫీకి. ఇంకా మొత్తం అంతా చదువుతానంటే గుడ్, వెల్ అండ్ గుడ్. ఓకేనా? సో ఇవి చాలా ప్రధానమైనవి అనమాట. దీంట్లో ఎన్నో చెప్పాను, ప్రోగ్రామ్స్ కూడా దీంట్లోనే చెప్పాను మీకు నేను. ఇది మిషన్ కాకతీయ నుంచి అన్నీ చెప్పాను. దీంట్లో పాలసీస్లో కాకుండా దీంట్లో కూడా తెలంగాణ జాగ్రఫీలో కూడా చెప్పడం జరిగింది. ఓకే, ముందు వీటి మీద ఫోకస్ పెట్టండి, టైం లేదు కదా మనకి. ఇది మాత్రం మస్ట్. దీని నుంచి 5 క్వశ్చన్స్ మినిమం గ్యారంటీ. మీరు చూసుకోండి, పార్వతి కానీ, సరస్వతి కానీ, లక్ష్మీ బ్యారేజ్ కానీ, 3 బ్యారేజ్లు ఏ పేర్లు ఉన్నాయి, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, అక్కడ ఎన్ని గేట్లు ఉన్నాయి, కెపాసిటీ ఎంత, వాటర్ ఎలా వస్తుంది, గ్రావిటీ ఎక్కడెక్కడ ఉంది, ఆ మైనర్వి ఎట్లా తీసుకెళ్లారు, అన్నీ చెప్పాను కాళేశ్వరంలో. ఓకే, తెలంగాణ హిస్టరీ ఇది ఒక ఓషన్. ఎంత పెద్ద సబ్జెక్ట్ అండి అది. ఆ మూమెంటే తరగదు ఎంత చెప్పినా. దాంట్లో ముఖ్యంగా మీరు తెలంగాణ హిస్టరీలో మీరు చదవవలసింది ఏంటంటే, హిస్టరీకి సంబంధించి శాతవాహనాలు చూడండి. శాతవాహనాలు కూడా మీకు కొన్ని ప్లేసెస్ చెప్తారు, అన్నీ అవసరం లేదు. కొన్ని ప్లేసెస్ ఏంటి, ధూళికట్ట ఎక్కడుంది, కొండాపూర్ ఎక్కడుంది చూడండి, ధూళికట్ట, కొండాపూర్ కొన్ని ప్లేసెస్ అన్నమాట. శనిగారం ఎక్కడుంది, శ్రీముఖుడు ఫౌండర్, ఆ కాయిన్స్ ఎక్కడ దొరికాయి చూడండి. సో ఇవి అడుగుతున్నాడు అనమాట. లాస్ట్ ధూళికట్ట ఎన్నిసార్లు అడిగాడు, ఆ ప్రాంతం దేనికి పాపులర్. శాతవాహనాలు చూడండి. తర్వాత మధ్యలో ఏం అవసరం లేదు, ఇక్ష్వాకులు కూడా ఆంధ్ర వాళ్ళకి అని మనకి అవసరం లేదు. తర్వాత మీరు డైరెక్ట్గా ఎక్కడికి వస్తారు, వేములవాడ చాళుక్యులు. వేములవాడ చాళుక్యాస్, అది వేములవాడ చాళుక్యులు. ఆ దేవాలయం ప్రత్యేకత అన్నీ కూడా మన సబ్స్క్రైబ్ వీడియోలో చెప్పాను మొత్తం. వేములవాడ చాళుక్యులు. కోడమొక్కు ఏ దేవాలయం, అలంపూర, వేములవాడ, రామపుట. కోడమొక్కు అంటే మొక్కులు తీర్చుకోవడానికి కోడమొక్కు అంటాం. లేక దూడలను కానీ కోళ్ళు కానీ ఇస్తూ ఉంటారు, వేములవాడ. సో వేములవాడ ఆ రాజులు ఎవరు, అరకేసరి 1, అరకేసరి 2, బద్దెగా, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి. ఓకే, అదేవిధంగా తర్వాత నేరుగా మీరు ఎక్కడికి వస్తారు అంటే కాకతీయులకు వచ్చేసేయండి. కాకతీయస్ కంపల్సరీ చూసుకోవాలి, ఎందుకంటే మన కాకతీయ సింబలే కాకతీయ తోరణం. రామప్ప టెంపుల్ ఎక్కడ ఉంది, ఇప్పుడు ములుగులోకి వచ్చేస్తుంది. దాని ఇంపార్టెన్స్ ఏంటి, స్టార్ షేప్డ్ బేస్ ఏమో చతురస్రాకారంలో ఉంటుంది, స్టార్ షేప్డ్ మనకి బిల్డింగ్ ఉంటుంది. అదేవిధంగా అక్కడ నాగిని యక్షిణి శిల్పాలు ఉంటాయి, మహాభారత రామాయణ శిల్పాలు ఉంటాయి, రాధాకృష్ణుల యొక్క వర్ణిస్తూ శిల్పాలు ఉంటాయి.
సో ఇవన్నీ కూడా పేరైన నిత్యం దాని మీద ఉంటుంది. ఇవన్నీ కూడా కాకతీయుల కాలంలో 1000 స్తంభాల గుడి, అది శాండ్ బాక్స్ టెక్నిక్ అంటారు దాన్ని. 1000 స్తంభాల గుడి ఇప్పుడు కట్టలేరు ఎవరు. ఇప్పుడు ఎంత సివిల్ ఇంజనీర్ అయినా పిల్లర్ లేకుండా కడతాడు, ఫౌండేషన్ లేకుండా అలా కట్టారు అక్కడ. ఇప్పటికీ సజీవంగా ఉంది శాండ్ బాక్స్ టెక్నిక్. అంటే డోలరైట్ గ్రనైట్ వాడారు వాళ్ళు, శాండ్ బాక్స్ టెక్నిక్ అనమాట. అది ఇసుకతోటి గ్రనైట్ డోలమైట్ వాడి కట్టారనమాట. దట్ ఈస్ కాల్డ్ శాండ్ బాక్స్ టెక్నిక్. ఇది ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్లో ఒక వీడియో చేశాను, దాంట్లో చూడండి 2 hours వీడియో. అది మొత్తం అన్నీ చెప్పాను దాంట్లో A to Z. అది కూడా యూట్యూబ్లో ఉంటుంది, కాకతీయాస్ నేర్చుకుని. తర్వాత కుతుబ్ షాహీస్, వాళ్ళ మధ్యలో వద్దు, కుతుబ్ షాహీస్, అదేవిధంగా నిజాం షాహీస్. నిజాం షాహీస్, నిజాం షాహీస్ ఇది మీరు నేర్చుకోవాల్సింది. సో 1 2 3 4 5 నుంచి వీటి నుంచే మీకు ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి, దాంట్లో తిరిగే లేదు. కానీ చూడండి 10 క్వశ్చన్స్ వస్తాయి. నిజాం షాహీస్ చాలా ఇంపార్టెంట్. సో నిజాం షాహీస్ A to Z చెప్పాను మీకు మన సబ్స్క్రైబర్స్కి. సో నిజాం షాహీస్, కుతుబ్ షాహీస్, కాకతీయాస్ అన్నీ కూడా వీడియో విజువల్గా చూపించాను మీకు. సో ఇది హిస్టరీలో, హిస్టరీ ఆర్కిటెక్చర్ అంతా దీంట్లో వచ్చేస్తుంది. దీంట్లో సాహిత్యం, లిటరసీ, వీళ్ళ కాలంలో ఏముంది అన్నీ కూడా. ఆ తర్వాత ఫ్రీడమ్ మూమెంట్లో 1969 మూమెంట్, తర్వాత 2001 నుంచి సాగిన మూమెంట్, 2 దఫాలుగా అనమాట. సో దీంట్లో 69 ఇంపార్టెంటే, 2000 విన్నారు. 69లో కూడా అన్నీ అవసరం లేదు. దాంట్లో ముఖ్యంగా మనకి 1969 జనవరి నుంచి, అంతకుముందు పాలవంచలో పెద్ద మనుషుల ఒప్పందం ఏ విధంగా కలిసింది, పెద్ద మనుషుల ఒప్పందంలో 14 అంశాలు, దాంట్లో ప్రాంతీయ సమితి గురించి ఎక్కడ ఉంది, కౌన్సిల్ గురించి, ఆ 14 అంశాలు ఏంటి, ఎలా కలిసింది, ఎంతమంది ఓటేశారు, అంతకుముందు హైదరాబాద్ రాజ్యంలో ఎన్ని జిల్లాలు ఉండేవి, ఏ జిల్లా తర్వాత యాడ్ అయ్యింది, అదేవిధంగా 69లో ఉద్యమం ఎలా స్టార్ట్ అయింది, పాలవంచ ధర్మల్ పవర్ స్టేషన్లో విద్యుత్ ఉద్యోగులు స్టార్ట్ చేశారు. తర్వాత ముల్కీ ఉద్యమం, నాన్ ముల్కీ ఉద్యమం. ముల్కీ ఉద్యమం అంటే ఏంటి, ముల్కీ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయింది, హనుమకొండలో స్టార్ట్ అయింది మోడర్న్గా 1952లో. అంతకుముందు యాక్ట్లు ఏమున్నాయి, 1919 ఉంది యాక్ట్, ముల్కీ ఉద్యమం యాక్ట్. అంతకుముందు 1988, 1919, 1910 కూడా మధ్యలో వచ్చింది. మొత్తం 1969 ఉద్యమానికి దారితీసిన పరిస్థితులు. ఉద్యమ సమయంలో ఏముంది, శంకర్ ఫస్ట్ చనిపోయిన తర్వాత కృష్ణ చనిపోతారు చూడండి. సో 69లో చనిపోయిన ఫస్ట్ ఎవరు, ఆ ఉద్యమం ఎలా సాగింది, 2001 టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఆ విధంగా ఏ విధంగా సాగింది, పార్టీ పెట్టిన తర్వాత పరిణామాలు ఏంటి, సింహాగర్జన నుంచి మొత్తం అన్నీ కూడా చదువుకుని రావాలి. సో ఇవన్నీ చదవడానికి మీకు చాలా తక్కువ టైమే పడుతుంది. ఎందుకంటే ఇదంతా కాస్త ఇది కొంచెం ఇబ్బంది, కానీ ఇది 2001 తర్వాత అయితే నీకు తెలిసి ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ అప్పటి నుంచి. కాబట్టి నీకు ఇది ఈజీ అవుతుంది, గుర్తుపెట్టుకోవచ్చు కాదు. సో 69 మూమెంట్కి దారితీసిన పరిస్థితులు, అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్, 2001 తర్వాత మొత్తం చదువుకుంటూ రావాలన్నమాట. ఈ మధ్య ప్రణబ్ ముఖర్జీ చనిపోయాడు, రామ్ విలాస్ పాస్వాన్ చనిపోయారు. వీళ్ళిద్దరూ కూడా తెలంగాణకు అనుకూలమే. వీళ్ళిద్దరి గురించి ఇంపార్టెంట్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ప్రణబ్ ముఖర్జీ, రామ్ విలాస్ పాస్వాన్, అలాగే స్వామి అగ్నివేష్, వీళ్ళు ముగ్గురు గురించి అడుగుతారు, గుర్తుపెట్టుకోండి హిస్టరీలో. స్వామి అగ్నివేష్ ఈయన శ్రీకాకుళం యాక్చువల్గా, అయినా తెలంగాణకు అనుకూలం. స్వామి అగ్నివేష్ గురించి అడుగుతారు, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వామి అగ్నివేష్, అలాగే ప్రణబ్ ముఖర్జీ, అలాగే రామ్ విలాస్ పాస్వాన్. వీళ్ళు ముగ్గురు రీసెంట్గా చనిపోయారు. వీళ్ళ ముగ్గురు కూడా అనుకూలమే ఎవరికి, తెలంగాణకి. కాబట్టి వాళ్ళ ముగ్గురు గురించి ఇచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. వీళ్ళ ముగ్గురు కూడా మీరు నెట్లోకి వెళ్ళినా సెర్చ్ చేసుకుని చదవండి. ఈ కరెంట్ అఫైర్స్లో కూడా నేను కూడా ఇస్తాను మీకు, ఓకేనా. 200 పైన కరెంట్ అఫైర్స్ తయారు చేస్తున్నాను, ఆ 200 పై నుంచి కూడా రావాలి, ఆ విధంగా నేను సెట్ చేస్తున్నాను. సో స్వామి అగ్నివేష్ కానీ, ప్రణబ్ ముఖర్జీ కానీ, రామ్ విలాస్ పాస్వాన్, వీళ్ళ ముగ్గురు కూడా తెలంగాణకు అనుకూలమే, ఎవరు వ్యతిరేకం కాదు. కాబట్టి వీళ్ళ గురించి కూడా ఇవ్వడం ధర్మం, న్యాయం కూడా. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఆర్కిటెక్చర్, అలాగే ఈ మధ్య కొన్ని వీడియోస్ రిలీజ్ చేసిన కులవృత్తులు, అదేవిధంగా ఆర్ట్స్, ఫోక్ డ్యాన్స్, ఫోక్ ఆర్ట్స్, అలాగే ట్రైబల్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు వీడియోస్, అవన్నీ మీకు ఆయుపట్టు అనమాట, ఓకే. సో ఇవి తెలంగాణ హిస్టరీకి సంబంధించి. ఇక్కడ నుంచి కూడా ఒక 10 క్వశ్చన్లు వస్తాయి, మొత్తం 20 నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి తెలంగాణ ఓన్లీ హిస్టరీ నుంచే, గుర్తుపెట్టుకోండి. టాపిక్ ఉంటుంది కాబట్టి ఈజీ తెలుసుకోవచ్చు. హరితహారం నుంచి, టీఎస్ఐ పాస్ నుంచి, టీ ప్రైడ్ నుంచి, టీ హబ్ నుంచి, ఇప్పుడు చిన్న టీఎస్ బి పాస్ నుంచి, టీ రిచ్ నుంచి అన్నీ నేర్చుకోవాలి. అలాగే మనకి ఏవైతే ఈ మున్సిపల్ చట్టమో అది కూడా పాలసీస్లోకి వస్తుంది, అది ఇంతకుముందు కరెంట్ అఫేర్లో చెప్పాను మీకు. అలాగే ఇంకొకటి ఏంటంటే తెలంగాణకు సంబంధించి కేబుల్ బ్రిడ్జ్, దుర్గం చెరువు చాలా ఇంపార్టెంట్. అలాగే హైదరాబాద్ మెట్రో కేబుల్ బ్రిడ్జ్ కూడా, కేబుల్ బ్రిడ్జ్ లేటెస్ట్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్, దుర్గం చెరువు
ఏ విధంగా కట్టారు, ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి. ఓకే, అలాగే ఔషధ నగరి కూడా పాలసీస్ అన్నీ కూడా తెలంగాణ పాలసీస్ వెబ్సైట్లోకి వెళ్తే మొత్తం వస్తాయి వరుసని. మిషన్ కాకతీయ నుంచి అవన్నీ కూడా పాత ఉన్నాయి, అన్నీ కూడా కొత్తవి ఏం లేదు. టీఎస్ బి పాస్, మున్సిపల్ యాక్ట్, రెవెన్యూ యాక్టే. ఓకే, సబ్జెక్ట్ లాస్ట్ టైం కూడా చాలా ఎక్కువ క్వశ్చన్లు వచ్చాయి దీని నుంచి. ఏ సబ్జెక్ట్ అయినా కూడా, అంటే ఏ పేపర్ అయినా కూడా మనకి ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దీనిలో ఫస్ట్ నువ్వు చదవవలసింది ఏంటంటే ఫిజికల్ ఫీచర్స్. ఫిజికల్ చాలా ఇంపార్టెంట్, ఇది ఇండియా ఫిజికల్ ఫీచర్స్. అదేవిధంగా మీకు క్లైమేట్, ఇప్పుడు వర్షాలు చూడండి ఎలా దంచి కొడుతున్నాయో. క్లైమేట్, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటే ఏంటి, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటే ఏంటి, సైక్లోన్స్ అంటే ఏంటి, యాంటీ సైక్లోన్స్ ఏంటి. అదేవిధంగా దీంట్లో రివర్స్ ప్రాజెక్ట్స్ దీంట్లోనే చాలా చెప్పాను మీకు. దీంట్లో రివర్స్ ప్రాజెక్ట్స్కి సంబంధించి మీకు కృష్ణా బేసిన్లో ప్రాజెక్ట్స్, గోదావరి బేసిన్ ప్రాజెక్ట్ యూట్యూబ్లో కొడితే పెద్ద బొమ్మ వేసి ఉంటుంది అనమాట. అన్ని ప్రాజెక్టులు వచ్చేస్తాయి, మీరు కూడా చూసుకుని. బచావత్ టెర్మినల్ ఇదే లేటెస్ట్ న్యూస్లోకి వస్తుంది ప్రతిరోజు పేపర్లో. బచావత్ చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు బచావత్ టెర్మినల్ అన్నీ చెప్పాను చూడండి, మీకు యూట్యూబ్లో ఉంటాయి. బచావత్ టెర్మినల్, బ్రజేష్ కుమార్ టెర్మినల్, బచావత్ టెర్మినల్, గోదావరి అండ్ కృష్ణ ఆ బేసిన్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్. అన్నీ కాదు, మన గోదావరి కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్ట్స్ చూడండి ఫస్ట్. బయట వేయం అవసరం లేదు. గోదావరి బేసిన్ ప్రాజెక్ట్స్, కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్, గోదావరి అండ్ కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్స్ అనమాట. గోదావరి బేసిన్ ప్రాజెక్ట్స్, కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్స్ చాలా బచావత్, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత పాపులేషన్కి వెళ్ళండి. ఇండియన్ పాపులేషన్, తెలంగాణ పాపులేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇండియన్ పాపులేషన్ ఒకసారి చూడండి సరిపోతుంది. సో పాపులేషన్ సో ఇండియన్ పాపులేషను, ప్రాజెక్ట్స్, క్లైమేట్, ఫిజికల్ ఫీచర్స్. ఆ తర్వాత మీకు ఫారెస్ట్ రిపోర్ట్, కొత్తది ఫారెస్ట్ రిపోర్ట్ 2019 వచ్చింది, కొత్తది వచ్చింది డిసెంబర్లో 2019. ఇది ఒకసారి చూడండి ఫారెస్ట్ రిపోర్ట్. మిగతా టచ్ చేయి, మాకు టైం ఉండదు నీకు. సో ఫారెస్ట్ రిపోర్ట్, ఫిజికల్ ఫీచర్స్, క్లైమేట్, రివర్స్ ప్రాజెక్ట్స్, అది కూడా గోదావరి కృష్ణా బేసిన్లో, బచావత్, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్, పాపులేషన్. ఈ సబ్జెక్ట్ ఫస్ట్ చూడు, ఎక్కువ మార్కులు వచ్చేవి. సో ఇవి జాగ్రఫీలో చూడండి, బేస్ అనమాట. ఓకే, టెక్నాలజీ దీంట్లో కంపల్సరీ క్వశ్చన్ కేసీఆర్ నోట్ అంటే వచ్చింది ఏంటంటే న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి. న్యూట్రిషన్ ఫుడ్ అనమాట. ఏముంటుంది దీంట్లో? ప్రోటీన్స్. ఆయన ఎప్పుడు చెప్పేది ప్రోటీన్స్ ఫుడ్ తీసుకోండి, చికెన్ తినండి, గుడ్లు తినండి, సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. అంటే మనిషి బ్రతకడానికి కావాల్సింది మనకి ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్సే. వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. ఈసారి కూడా మనకి ఏ రోగం వచ్చినా కూడా ఇమ్యూన్ సిస్టమ్ ఈ మూడే. ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ పెద్ద ప్రాధాన్యత ఏమీ లేదు, తినకపోయిన కొంపలు మెలుగుపు. ఈ మూడు మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఇవి చూసుకోండి చక్కగా. అదేవిధంగా డిసీజ్లో మీకు చూస్తే వైరస్ వల్ల వచ్చే డిసీజు, అలాగే బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజు, అదేవిధంగా ప్రోటోజోవా వల్ల వచ్చే డిసీజు, అదేవిధంగా ఫంగీ వల్ల వచ్చే డిసీజు, వామ్స్ వల్ల వచ్చే డిసీజు, వ్యాక్సినేషన్ ప్రోగ్రాము, యాంటీజెన్స్, యాంటీబాడీస్. అలాగే ఇప్పుడు బ్లడ్ ప్లాస్మా డొనేషన్ అంటున్నాం. ఏంటది అంటే బ్లడ్ గురించి కంపల్సరీ చదువుకోవాలి. బ్లడ్ లెసన్ బాగా చదవండి. బ్లడ్ గ్రూప్స్, ప్లాస్మా అంటే ఏంటి, యాంటీజెన్స్ అంటే ఏంటి, యాంటీబాడీస్ అంటే ఏంటి, యాంటీజెన్స్, యాంటీబాడీస్, ప్లాస్మా, RH ఫ్యాక్టర్ అంటే ఏంటి, బ్లడ్ ప్లాస్మా అంటే ఏంటి. సో బ్లడ్ గురించి డిసీజ్, వైరస్, ముఖ్యంగా కరోనా వైరస్ డిసీజ్ కాబట్టి బ్లడ్ గురించి వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, ఫంగీ, వామ్స్, అలాగే న్యూట్రిషన్ ఫుడ్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ మస్ట్ అనమాట ఇవి. ఓకేనా? అలాగే మనకి కణాల గురించి వస్తుంది, కణాల మీద దాడి చేస్తుంది కాబట్టి సెల్ అంటే మన మొబైల్ కాదు ఇక్కడ, మన బాడీలో ఉండే సెల్ గురించి నేర్చుకోండి. మన సివిల్స్లో కూడా చాలా మన నోట్స్ నుంచే డైరెక్ట్ క్వశ్చన్లు వచ్చినాయి సెల్ గురించి. 4-5 క్వశ్చన్లు ఇచ్చాడు సివిల్స్లో. సో సెల్ టెక్నాలజీ అంటారు దీన్ని. సెల్ టెక్నాలజీ అంటే కణం అనమాట. కణం ఎవరికైనా పెట్టారు, అది ఏంటి, ఏముంటాయి ఇక్కడ, DNA, RNA, దానికి ఏంటి కథ ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలన్నమాట. అలాగే టెక్నాలజీలో ఇస్రో లేటెస్ట్ మిస్సైల్స్ చాలిక, మన లేటెస్ట్ శాటిలైట్ PSLV C-47, 48 లేటెస్ట్ అవి. అదేవిధంగా రామ్జెట్, మన రాఫెల్లో కూడా రామ్జెట్ వాడుతున్నాం. రామ్జెట్ ఇంజన్ దాంట్లో ఏ ఫ్యూయల్ వాడతారు. ఇంజన్ అంటే చాలు, ఏ ఫ్యూయల్ అన్నా కూడా అని ఇస్తే లిక్విడ్ హైడ్రోజన్, సింపుల్. ఇది లాస్ట్ టైం కూడా వచ్చింది AWEలో. సో కాబట్టి ఈ జనరల్ సైన్స్లో వీటి మీద ఫోకస్ పెట్టండి. మీలో మొత్తం అంతా చదవాలంటే ఇక టైం లేదు మీకు, అందుకని షార్ట్ మినిమైజ్ చేసి చెప్తున్నాను మీకు. ఓకే, పాలిటీలో మనకి ముఖ్యంగా యాక్ట్స్ ఉంటాయి, కొన్ని చట్టాలు, బ్రిటిష్ చట్టాలు. ఆ బ్రిటిష్ యాక్ట్స్ అంటే ప్రీ కాన్స్టిట్యూషన్
బ్రిటిష్ యాక్ట్స్ చదువుకోండి, అవి కామన్. అది హిస్టరీకి ఉపయోగమే, ఇటు పాలిటీకి ఉపయోగమే. ఏంటి ఆ బ్రిటిష్ చట్టాలు? దాంట్లో ముఖ్యంగా 1909, 1919, 1935 యాక్ట్, ఇవి కామన్గా వచ్చే యాక్ట్లు అనమాట, యాక్ట్స్ అనమాట ఇవి. సో ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ యాక్ట్స్. ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగ్, ప్రియాంబుల్, ఇవన్నీ ఆర్టికల్స్ కూడా అన్నీ అవసరం లేదు. ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి కొన్ని రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి, అలాగే మనకి డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనమాట. ఇప్పుడు డ్యూటీస్ మీరు బాగా చదవండి, ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత వాళ్ళ ప్రజలు డ్యూటీస్ని మర్చిపోతున్నారు. హక్కులు అడుగుతున్నారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, కానీ వాళ్ళ డ్యూటీస్ మర్చిపోతున్నారు. కాబట్టి ఫండమెంటల్ డ్యూటీస్ అని ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ అని ఉన్నాయి, డిపిఎస్పి ఏంటి, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడ నుంచి తీసుకున్నాం ఏంటి, మన డ్యూటీ కూడా ఉంది కదా, బయటకు రావద్దంటే వస్తాడు వీడు, హెల్మెట్ పెట్టంటే పెట్టడు. సో మన డ్యూటీ మనం చేయాలి కదా. సో కాబట్టి ఫండమెంటల్ డ్యూటీస్ అనమాట, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ రైట్స్. అదేవిధంగా మనకి ఈ మధ్యకాలంలో పార్లమెంటు మొన్నే సమావేశం జరిగింది కదా, పార్లమెంట్, ఇది కామన్గా వచ్చే క్వశ్చన్. పార్లమెంటు, జ్యుడిషియరీ, ఇప్పుడు ఆంధ్ర విషయంలో కూడా పెద్ద జ్యుడిషియరీ వర్సెస్ మనకి లెజిస్లేచర్ నడుస్తుంది, జ్యుడిషియరీ, పార్లమెంటు. అలాగే మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు అవుతున్నాయి, అంటే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అంటే స్టేట్ లెజిస్లేచర్. ఎమ్మెల్సీకి ఎమ్మెల్యేకి తేడా ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నవి ఎన్ని ఉన్నాయంటే 6 స్టేట్స్ ఉన్నాయి, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ విడిపోయింది కాబట్టి అది క్యాన్సిల్ అయింది. ముందు 7 ఉండే, 6 ఉన్నాయి, అంటే బోత్ బైకామరల్ సిస్టమ్ అంటాం. స్టేట్ లెజిస్లేచర్, పార్లమెంటు, జ్యుడిషియరీ, ఇవి కొన్ని కమిటీస్ చూసుకోండి, అవి కూడా అడుగుతున్నాడు. కమిటీస్ అంటే పార్లమెంటరీ కమిటీస్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేషన్ కమిటీ, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ, ఇవన్నీ కూడా కొన్ని పార్లమెంట్ కమిటీస్. కొన్ని వర్డ్స్, పార్లమెంట్ వర్డ్స్, 0 అవర్ అంటే ఏంటి, కొన్ని పార్లమెంట్ టెర్మినాలజీ అనమాట. అడ్జార్న్మెంట్ మోషన్ అంటే ఏంటి, సినీ డై అంటే ఏంటి, కొన్ని అడ్జార్న్మెంట్, స్టార్ క్వశ్చన్స్, అన్స్టార్డ్ క్వశ్చన్స్, సెన్ష్యూర్ మోషను, కట్ మోషను, చూడండి. సో ఇవి కొన్ని పదాలు నేర్చుకోండి. ఈ చట్టాలు ఈ 3కి మస్ట్, పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచరు, జ్యుడిషియరీ, అదేవిధంగా కొన్ని కమిటీస్ నేర్చుకోండి. ఇవి రాజ్యాంగబద్ధమైన సంస్థలు, అవి చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్ కమిషన్, ఈ మధ్య 2 రాష్ట్రాలు అంటే అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ కాంట్రవర్సీ. సో ఎలక్షన్ కమిషనరు, దాని విధులు, ఎంతమంది సభ్యులు ఉంటారు, చాలా ఇంపార్టెంట్. ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థలు చాలా ఇంపార్టెంట్. అది యూపీఎస్సీ కానీ, ఏజీ కానీ, అటార్నీ జనరల్ కానీ, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కానీ. అలాగే లేటెస్ట్వి ఏమున్నాయి మీకు అంటే 102, 103, 104 అమెండ్మెంట్స్ యాక్ట్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. 102, 103, 104 అమెండ్మెంట్ యాక్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి నేర్చుకోండి, అవి లేటెస్ట్వి కాబట్టి. సో అవి అడుగుతాడు, క్వశ్చన్ వస్తుంది కంపల్సరీగా. ఓకే. అలాగే రిజర్వేషన్ సంబంధించి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి అమెండ్మెంట్స్ ఏమున్నాయి, అది కూడా ఇంపార్టెంటే. కొత్త కేసులు ఏమున్నాయి, కొత్తగా రీసెంట్గా కేసులు అంతే, భారత కేసు చనిపోయాడు కాబట్టి న్యూస్లోకి వచ్చినాయి. అలాగే అక్కడ కొత్త ఏమైనా కొత్త కేసులు ఉన్నాయా, ఉంటే ఎలాంటి కేసులు ఉన్నాయి, శబరిమల కేసు కానీ అలాంటివి అన్నమాట. ఓకే. సో అవి పాలిటిక్స్ సంబంధించి ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి పాలిటీ నుంచి, గుర్తుపెట్టుకోండి. అవుట్ ఆఫ్ 150లో 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి మనకి. ఓకే. అలాగే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి గ్యారంటీగా 73rd, 74th పంచాయతీ మున్సిపాలిటీ 1970, 1992 మీరు చూస్తే 73rd అమెండ్మెంట్, 74th అమెండ్మెంట్ యాక్ట్ ఓకేనా, అవి చూసుకోండి. పంచాయతీ మున్సిపాలిటీస్ ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అడగచ్చు. 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ చట్టం, దాంట్లోని ఆర్టికల్ 243A దేన్ని సూచిస్తుంది, సి దేన్ని సూచిస్తుంది, 243D రిజర్వేషన్స్, టీ రిజర్వేషన్స్, డి పంచాయతీ, టీ ఏమో మున్సిపాలిటీస్లో. అలా ఎంత శాతం, 33%, 33.3, 1/3 అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఈ పాలిటీలో అడిగే అవకాశం ఉందన్నమాట. ఓకే. ఇండియన్ ఎకానమీకి సంబంధించి బడ్జెట్, ఇండియన్ ఎకనామిక్ సర్వే లేటెస్ట్ చూడండి. సో అది యూట్యూబ్లో కూడా ఉంది, చేశాను, నీట్గా చేశాను 2 వీడియోస్. అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతాయి అనమాట. ఓకే. మిగతా అది అవసరం లేదు. ఇంకా టైం ఉంటే మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ, బ్యాంక్స్ మెర్జింగ్, ఇది కరెంట్ అఫైర్లు కూడా వస్తుంది. బ్యాంక్స్ మెర్జింగ్ కంపల్సరీ, ఇది కూడా అది చూసుకోండి. క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్, సిఎల్ఆర్, ఎస్ఆర్ఆర్. అక్కడ హెలికాప్టర్ మనీ అంటే చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కేసీఆర్ గారు తీసుకొచ్చారు హెలికాప్టర్ మనీ, ఆయన తీసుకొచ్చింది. హ్యాడ్ ఇమ్యూనిటీ, హెలికాప్టర్ మనీ అంటే ఏంటి చదవండి. ఎవరంటే ఒక వీడియో చేస్తాను, దీని మీద చూడండి మీరు కావాలంటే. హెలికాప్టర్ మనీ. అలాగే ఆర్బీఐ క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ కంట్రోల్,
అలాగే బ్యాంక్స్ మెర్జింగ్, ఏ బ్యాంక్ దేంట్లో కలిసింది, ఇవి చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకేనా? హెలికాప్టర్ మనీ ఇంపార్టెంట్ నాన్న, చాలా ఇంపార్టెంట్. హెలికాప్టర్ మనీ కేసీఆర్గా ఇంట్రొడ్యూస్ చేశాడనమాట. ప్రింట్ చేసి ఆర్బీఐ ప్రజలకు పంచడం. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇక మోడర్న్ హిస్టరీ అయితే చెప్పాను కదా, పెద్ద గాంధీ చదివితే గాంధీ ఫేస్ నుంచి చదవండి, అది కూడా మీకు ఇంపార్టెంట్ చదవండి టైం ఉంటే, లేదంటే తెలంగాణ హిస్టరీ మీద ఫోకస్ పెట్టండి. ఓకే, చెప్పాను దాని ప్రకారం చదువుకుంటూ వెళ్తే మీకు 90 అబవ్ వస్తాయమ్మా. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు నాన్ రోపా స్టూడెంట్స్ ఉన్నారో మా దగ్గర టెస్ట్ పేపర్స్ ఉన్నాయి. టెస్ట్ పేపర్స్ HMWS. ఈ టెస్ట్ పేపర్స్లో యాజ్ పర్ సిలబస్ ప్రకారం మేము అన్ని 22 టెస్ట్ పేపర్స్, కానీ 20 అప్లోడ్ చేశాను. ఇంకో 2-3 రోజుల్లో చేస్తాను. కరెంట్ అఫైర్స్ రాస్తున్నాను, ఇప్పుడే రాసి టైప్ చేసి అప్లోడ్ చేస్తాను 2-3 డేస్లో. సో మొత్తం 26 వరకు వస్తాయి, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇవి మోర్ సఫిషియంట్. ఇవి మా వీడియోస్ వింటూ ఇవి చేస్తే సరిపోతుంది. అంటే ఈ సిలబస్ ప్రకారం కవర్ చేశాను. ముఖ్యంగా దీంట్లో తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ పాలసీస్, తెలంగాణ హిస్టరీ అన్నీ కూడా యాజ్ పర్ సిలబస్ ప్రకారం ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఈ తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ కూడా ఓన్లీ 500కి ఇస్తున్నాము. ఇంత పెద్ద సబ్జెక్ట్ మేము ఓన్లీ 500కి అనమాట. 1 మంత్ టైం ఉంది కాబట్టి ఒకవేళ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. సో టెస్ట్ పేపర్స్ కూడా చాలా తక్కువ పెట్టాము. 2000 క్వశ్చన్స్ పైన, 2500 క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం 2500 క్వశ్చన్స్. అది 300 రూపీస్. రూపాయ వాళ్ళకైతే 150కే పెట్టాము, బయట స్టూడెంట్కి 300 పెట్టాము. సో అది ఇంకా 2-3 పేపర్లు అప్లోడ్ చేయాలి, 2-3 డేస్లో చేసేస్తాను. ఓకేనా? సో రూపా ఐఏఎస్ అకాడమీ ఈ రోజు నుంచి కూడా మీకు ఏవైతే ఉపయోగం ఉంటాయో అవన్నీ కూడా నేను ఇంపార్టెంట్వి కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. లైక్ నేను మొన్న వీడియోస్లో ట్రైబల్స్ గురించి చేశాను, అంతకుముందు ప్రొఫెషన్స్, అంతకుముందు ఆర్ట్స్, అంతకుముందు ఫోక్ డ్యాన్స్, ఇవన్నీ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఈ వీడియో చూసిన తర్వాత మీ దీంట్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మాకు, దీంట్లో లింక్ ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ని. అప్ టు ఎగ్జామ్ వరకు కూడా ఎన్నో ఉపయోగపడేవి. కరెంట్ అఫైర్స్ కూడా లోకల్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా నేను ఒక 2 డేస్కి ఒకసారి వీడియో చేస్తూ ఉంటాను. లోకల్ అన్నీ కూడా ఆల్రెడీ చాలా చేశాను, ఉన్నాయి లోపల యూట్యూబ్లో ఉంటాయి, మీకు చూసుకోవచ్చు ఓపెన్గా. మరికొన్ని ఇంపార్టెంట్ మీకు ఉపయోగపడేవి కూడా చేస్తాను అనమాట. ఓకే, సో ఇటువంటి భయం ఏం పట్టుకోవసరం లేదు, ఆరోగ్యం పాటు చేసుకోవసరం లేదు. 30 డేస్ ఉంది, 300 అవర్స్. ప్రతి ఎవరు కూడా మనకు ఒక మార్క్ తెచ్చిపెట్టాలి. ఆ ఓరియంటేషన్లో మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. రూపా ఐఏఎస్ అకాడమీ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎటువంటి భయం అవసరం లేదు. మాకు వస్తుందా లేదని కృతనిశ్చయంతో, ఆత్మవిశ్వాసంతో, మంచి కాన్ఫిడెన్స్ తోటి ముందుకు పోతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా వస్తాయి, డోంట్ వర్రీ. సో కాబట్టి ఇదే బూస్టింగ్ అని ఎలా అయితే ఈ 1 మంత్ చదివితే నీకు అర్థమైపోతుంది. రోజు 4-5 గంటలు చదివితే జనరల్ స్టడీస్, టెక్నికల్ కానీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అదే కాన్ఫిడెన్స్తో నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా వెళ్ళొచ్చు మీరు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ యొక్క లింక్ మన యూట్యూబ్ లింక్ కానీ లేదా టెలిగ్రామ్ లింక్ కానీ మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ. ఓకేనా? అండ్ 1 మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ మై డియర్ స్టూడెంట్స్. ముఖ్యంగా మా రూపా స్టూడెంట్స్ చూస్తే మాకు మార్చిలో ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మేము 1.5 మంత్లో పెట్టేస్తామన్నాడు ఎగ్జామ్. కాబట్టి మేము 2000 రూపీస్కి ఇచ్చాము జనరల్గా, ఏది జనరల్ స్టడీస్ GS అనమాట. అయితే ఈలోగా కరోనా రావడము, మార్చి 3కి నోటిఫికేషన్ వచ్చింది అనుకుంటా, 5th ఆ మధ్యలో. సో ఈలోగా 19th నుంచి ఇలా మనకి కరోనా లాక్డౌన్ రావడం జరిగిపోయింది. అది మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అంతే 8-9 మంత్స్ మేము అదే డబ్బులతోటి మేము ఎట్టి పరిస్థితుల్లో ఛార్జ్ ఎక్స్ట్రా వేయకుండా మనవతా దృక్పథంతో మేము ఆ స్టూడెంట్స్కి ఇచ్చాం. వాళ్ళందరికీ తెలుసు, మాకు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు. నేను కోరుకునేది ఒకటే, యాజ్ ఏ గురువుగా, టీచర్గా, మీరు ఇంత కష్టపడి మేము యాక్చువల్గా పర్సనల్గా లాస్ చేసుకుని ఇవే డబ్బులకి మీకు 8 నెలలకి ఇచ్చాము. ఇంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను 8 నెలలకి ఇంత డబ్బులకి ఎవరికైనా అంటే మేము ఏమనుకున్నామంటే 1.5-2 మంత్స్లో పెట్టేస్తాడు అనుకున్నాం. సో కాబట్టి ఇది 8 నెలలు అయినప్పటికీ మీరు ఒక్క పైసా ఛార్జ్ చేయకుండా మేము దీన్ని సరే ఓరియంటేషన్, మేము లాస్ అయినా కూడా సర్వర్ బిల్ కట్టుకొని లాస్ అయినా కూడా అన్న మాట ప్రకారం మేము నిలబడి మేము అందిస్తూ ఉన్నాం నవంబర్ 12th వరకు. సో కాబట్టి దయచేసి మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో HMWSలో వాళ్ళందరూ నేను కోరుకునేది ఒకటే, చక్కగా చదువుకుని జాబ్లో సెటిల్ అయిపోండి. సో ఈ రూపా ఐఏఎస్ అకాడమీ ఏ విధంగా సర్వీస్ చేస్తుంది అనేది మీకు తెలుసు, ఎందుకంటే మీరు సబ్స్క్రైబర్స్ కాబట్టి. మేము ఎంత తక్కువ డబ్బులతోటి మాట తిప్పకుండా ఉన్నాము కాబట్టి దీన్ని 10 మందికి స్ప్రెడ్ చేయండి. న్యాయంగా పోయాము, ధర్మంగా పోయాము. సో మీకు తెలుసు హౌ యూఆర్ ఎంజాయింగ్ విత్ ద క్లాసెస్ అనేది స్మార్ట్ బోర్డ్ మీద
ఎంత క్వాలిటీ ఉందనేది, మీరు కట్టిన డబ్బులకి దానికి. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, మీరు ఈ 30 రోజులు మేము ఇచ్చిన ఈ సపోర్ట్ చేసిన దానికి మీకు సార్థకత ఉండాలి. బాగా చదువుకుని చక్కగా జీవితంలో సెటిల్ అయిపోవాలి. ఆ గాడ్ ఆశీస్సులు కూడా ఉంటాయి, నా ఆశీస్సులు కూడా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.